పూజింతు క్రీస్తు దేవా, ప్రణుతింతు ఈ శుభవేళ. నీ నామ స్మరణను చేసి తరింతు నీ ప్రజతోడా. పూజింతు క్రీస్తు దేవా, ప్రణుతింతు ఈ శుభవేళ. నీ నామ స్మరణను చేసి తరింతు నీ ప్రజతోడా. పూజింతు క్రీస్తు దేవా. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. సమాధానం మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, నిన్న అంటే మే 2వ తేదీన పునీత అతనాసియస్ గారి సంస్మరణను పాటించాం. ఆ సంస్మరణ సంఘ ప్రార్థనలో ఏం చెప్పామంటే, నీ కుమారుడైన క్రీస్తు దైవత్వమును సమర్థించు నిమిత్తము పీఠాధిపతి అయిన పునీత అతనాసియస్సును ప్రత్యేకముగా ఎన్నుకుంటివి. కావున అతని బోధనలను ఆలకించి అతని విజ్ఞాపన ప్రార్థన సహాయముతో నీ జ్ఞానములోనూ ప్రేమలోనూ అనుదినము అభివృద్ధి చెందినట్లు కృపజూపము అని ప్రార్థించాం. అంటే క్రీస్తు జ్ఞానములో, క్రీస్తు ప్రేమలో అనుదినం అభివృద్ధి చెందాలని మనందరి ఆకాంక్షగా ఉండాలని దీని భావం. ముఖ్యంగా క్రీస్తు పునరుత్థాన పండుగ అనంతరం క్రైస్తవ సంఘం ఉత్థాన క్రీస్తుతో తనకున్న అనుబంధాన్ని మరింత పెంపొందించుకోవాలని ప్రయత్నిస్తుంది. నేటి దైవార్చన కార్యక్రమం మనకు యేసు ప్రభుని 3 దివ్యనామాలను అందిస్తుంది. అవి ప్రభువు, క్రీస్తు, కాపరి. ఈ బిరుదాలు ఆ ప్రభుని గుణగణాలను, అలాగే అతని మరణోత్థానాలను, అతడు మనకు ప్రసాదించే రక్షణను వివరిస్తాయి. వీటి ద్వారా మనం క్రీస్తుని అధికంగా అర్థం చేసుకొని అతని పట్ల మన భక్తిని పెంపొందించుకోవాలని దీని భావం. ఇంకా ఈ నేపథ్యంలో మార్కు గారి సువిశేషం 9వ అధ్యాయం 24వ వచనం మనకు సహాయపడుతుంది. అసలు సందర్భం ఏమిటంటే, దయ్యం పట్టిన ఒక బాలుడున్నాడు. అతని తండ్రి యేసు దగ్గరకు వచ్చి, తమకిది సాధ్యమైతే మాపై కరుణించి సాయం చేయండి అని ప్రభుని అర్థిస్తాడు. ప్రభు ఏమంటాడంటే, విశ్వసించే వాళ్లకు అన్నీ సాధ్యమే అంటాడు. దానికి ఆ బాలుని తండ్రి ఎలా సమాధానం ఇస్తాడంటే, అయ్యా, నేను నమ్ముతూనే ఉన్నాను, నా అవిశ్వాసాన్ని తొలగించుకునేలా నాకు అనుగ్రహం దయచేయండి అంటాడు. ఈ నేపథ్యంలో మన విశ్వాసం సంగతి ఏమిటి? మనందరిలో కొంచెం విశ్వాసం ఉంటుంది, కొంచెం అవిశ్వాసం ఉంటుంది. కాబట్టి అయ్యా, నేను నమ్ముతూనే ఉన్నాను, నా అవిశ్వాసాన్ని తొలగించుకునేలా అనుగ్రహించండి అనే మాటల్ని మన మాటలు చేసుకొని మన విశ్వాసం కూడా రగిలే విశ్వాసంలా ఉండాలని, ఉత్థాన ప్రభువు అన్ని విషయాలలో సమర్థుడు, శక్తిమంతుడు, దయగల ప్రభువు అని మనం విశ్వసించాలి అని ఈ దివ్య పూజలో వేడుకొందాం. మనం 3వ విడత ఈ లాక్డౌన్లో ప్రవేశించాం. మన కృష్ణా జిల్లా కూడా రెడ్ జోన్గా పరిగణింపబడింది. దక్షిణ, పశ్చిమ ఆంధ్ర జిల్లాలతో పాటు మనం ఇంకా 2 వారాలు ఈ లాక్డౌన్ను సహనంతో భరించి మన వంతు మనం సానుకూల భావంతో సహకరించాలి. మనందరికీ ఉత్థాన ప్రభువు ఓర్పు, నమ్రత దయచేయాలని, అలాగే కోవిడ్-19 బాధితులకు స్వస్థత చేకూరాలని ప్రత్యేకంగా ఈ దివ్య పూజలో ప్రార్థించుదాం. మన మేత్రాసనంలోని విశ్వాసులందరినీ మనసులో ఉంచుకొని వారి కోసం ప్రత్యేకంగా ఈ దివ్య పూజలో ప్రార్థించుదాం. ఈ పూజను నెరవేర్చే యోగ్యుల మగుటకు మన పాపములను ఒప్పుకొందాము.
సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని. ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్నిక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని ప్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనను నిత్య జీవనకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపండి, ప్రభువా దయ చూపండి. క్రీస్తువా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి. ప్రభువా దయ చూపండి. ప్రభువా దయ చూపండి. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ, భూలోకమున మంచి మనస్సు గల వారికి శాంతి. ప్రభు అయిన సర్వేశ్వర, పరలోక రాజ, సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వర, నిన్ను పొగడుచున్నాము, నిన్ను స్తుతించుచున్నాము, నిన్ను ఆరాధించుచున్నాము, నిన్ను కీర్తించుచున్నాము. మీ మహావైభవమునకై నీకు వందనములు అర్పించుచున్నాము. జనితైక పుత్రుడా, ప్రభు అయిన యేసుక్రీస్తువా, ప్రభు అయిన సర్వేశ్వర, సర్వేశ్వరుని గొర్రెపిల్ల, పిత యొక్క పుత్రుడా, లోక పాపమును పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. లోక పాపములను పరిహరించు ప్రభువా, మా మనవి ఆలకింపుము. పిత కుడి ప్రక్కన కూర్చుని ఉన్న ప్రభువా, మాకు దయ చూపుము. ఏలైనా నీవు మాత్రమే పవిత్రుడవు, నీవు మాత్రమే ప్రభుడవు, నీవు మాత్రమే మహోన్నతుడవు. యేసుక్రీస్తువా, పిత అయిన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండు ప్రభువా. ఆమెన్. ప్రార్థించుదము. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మా కలిమి లేములలోను కష్ట సుఖములలోను నీ ప్రియమైన కుమారుడు మంచి కాపరిగా మమ్ము కాచి కాపాడుచున్నాడని గ్రహించి నిన్ను స్తుతించుచున్నాము. మా అనుదిన జీవితంలో మేము అతని స్వరమును ఆలకించి అతని అడుగుజాడలలో నడుచుచు పునీతులతో కలిసి నీ మహిమలో భాగస్థులమగునట్లు కృపచూపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. యేసును దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 14వ వచనము మరియు 36వ వచనము నుండి 41వ వచనం వరకు. పెంతుకోస్తు పండుగ దినమున పేతురు ఆ 11 అపోస్తులతో లేచి నిలుచుండి ఆ ప్రజా సమూహమును ఉద్దేశించి బిగ్గరగా ఇట్లు చెప్పనారంభించెను. యూదయ జనులారా, యెరూషలేములో నివసించుచున్న సమస్త జనులారా, నేను చెప్పనున్న దానిని చెవియొగ్గి ఆలకింపుడు. మీరు శిలువపై చంపిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. కనుక దీనిని ఇశ్రాయేలు జనులందరూ తప్పనిసరిగా తెలుసుకొనవలయును అని చెప్పెను. అప్పుడు ఆ ప్రజలు దీనిని విని తీవ్రమైన ఆవేదనతో, సహోదరులారా, మేము ఏమి చేయవలెను అని పేతురును అపోస్తులను అడగగా, పేతురు, మీరు హృదయ పరివర్తన చెంది మీ పాప పరిహారమునకై ప్రతి ఒక్కడు యేసుక్రీస్తు నామమున బాప్తీసము పొందవలెను. అప్పుడు మీరు దేవుని వరమగు పవిత్రాత్మను పొందుదురు. ఈ వాగ్దానము మీకు, మీ పిల్లలకు, దూరస్తులందరికీ, అనగా ప్రభువైన దేవుడు తన యొద్దకు పిలుచుచున్న వారందరికీ చెందును అని వారితో చెప్పెను. ఇంకను పలు విధములైన మాటల ప్రేరణతో దుర్మార్గులకు ఈ జనుల నుండి వేరే రక్షణ పొందుడు అని పేతురు వారిని హెచ్చరించెను.
అతని ప్రబోధము విని విశ్వసించిన వారిలో అనేకులు జ్ఞానస్నానము పొందిరి. ఆ రోజున రమారమి 3,000 మంది చేర్చబడిరి. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ ప్రభువే నాకు కాపరి, ఇక ఏ కొదవయు లేదు. ప్రభువే నాకు కాపరి, ఇక ఏ కొదవయు లేదు. ప్రభువే నాకు కాపరి, ఇక ఏ కొదవయు లేదు. అతడు నన్ను పచ్చిక పట్టులలో విశ్రమింపచేయును, శాంతికరమైన జలముల యొద్దకు నడిపించుకొని పోవును, నా ఆత్మను సేదతీర్చును. అందరూ ప్రభువే నాకు కాపరి, ఇక ఏ కొదవయు లేదు. ప్రభువే నాకు కాపరి, ఇక ఏ కొదవయు లేదు. తన నామ గౌరవార్థము నన్ను ధర్మ మార్గమున నడిపించును. గాఢాంధకారపు లోయలో పయనించినప్పుడును నేనెట్టి అపాయమునకు భయపడను. ఎందుకన నీవు నాకు తోడుగా నుందువు. నీ రాజదండము, నీ చేతికర్ర నన్ను కాపాడుచుండును. అందరూ ప్రభువే నాకు కాపరి, ఇక ఏ కొదవయు లేదు. ప్రభువే నాకు కాపరి, ఇక ఏ కొదవయు లేదు. నా శత్రువులు చూచుచుండగా నీవు నాకు విందు చేయుదువు. పరిమళ తైలములతో నా తలను అభిషేకము చేయుదువు. నా పానపాత్రము అంచుల వరకు నిండి పొర్లుచున్నది. అందరూ ప్రభువే నాకు కాపరి, ఇక ఏ కొదవయు లేదు. ప్రభువే నాకు కాపరి, ఇక ఏ కొదవయు లేదు. నేను జీవించిన నాళ్ళు నీ కరుణయు ఉపకారమును నా వెంట వచ్చును. నేను కలకాలము ప్రభు మందిరమున వసింతును. అందరూ ప్రభువే నాకు కాపరి, ఇక ఏ కొదవయు లేదు. ప్రభువే నాకు కాపరి, ఇక ఏ కొదవయు లేదు. మీరు త్రోవ తప్పిన గొర్రెవలే ఉంటిరి, కానీ ఇప్పుడు మీ ఆత్మలకు రక్షకుడును కాపరియగు వాని యొద్దకు మరలి ఉన్నారు. 2వ పట్నము. పునీత పేతురు గారు రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయము 20వ వచనం నుండి 25వ వచనం వరకు. సోదరులారా, తప్పు నొచ్చి దానికి ప్రతిఫలముగా శిక్షను ఓర్పుతో భరించినచో దాని యందు ఏ గొప్పతనము ఉన్నది? కానీ మంచియే చేసియు దానికే బాధను అనుభవింపవలసి వచ్చినప్పుడు దానిని ఓర్పుతో భరించినచో దేవుడు దానికి మిమ్ము ఆశీర్వదించును. దీని కొరకే దేవుడు మిమ్ము పిలిచెను. ఏలయన క్రీస్తు మీ కొరకు బాధపడి ఆయన అడుగు జాడలలో మీరును అనుసరించుటకు గాను ఒక ఆదర్శమును ఏర్పరిచెను. ఆయన ఎట్టి పాపము చేయలేదు. ఆయన నోటి వెంట ఎన్నడును ఎట్టి అసత్యమును వెలువడలేదు. తాను శపింపబడినప్పుడు ఆయన తిరిగి శపింపలేదు. తాను కష్టపడుచున్నాను, ఎవరిని బెదిరింపలేదు. న్యాయమగు తీర్పు తీర్చు దేవుని యందు తన నమ్మకమును ఉంచెను. మనము పాపమునకు మరణించి నీతికి జీవించినట్లుగా ఆయన మన పాపములను తనపై ఉంచుకొని స్లీవ మ్రానిపై మోసెను. ఆయన పొందిన గాయములచే మీరు స్వస్థత నొందితిరి. మీరు త్రోవ తప్పిన గొర్రెవలే ఉంటిరి, కానీ ఇప్పుడు మీ ఆత్మలకు రక్షకుడును కాపరి అను వాని యొద్దకు మీరు మరలి ఉన్నారు. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా వచనము.
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసు ఇట్లు పలికెను, నేను మంచి కాపరిని, నేను నన్ను నా గొర్రెలను ఎరుగును అని ప్రభువు చెప్పెను. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను సువార్త 10వ అధ్యాయము 1వ వచనము నుండి 10వ వచనం వరకు. యేసు ఇట్లనెను, నేను మీతో నిశ్చయముగా చెప్పుట ఏమనగా, గొర్రెల దొడ్డిలోనికి ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గమున ఎక్కి వచ్చువాడు దొంగయు దోపిడీకాడునై ఉన్నాడు. ద్వారమున ప్రవేశించువాడు గొర్రెల కాపరి. కావలివాడు వానికి తలుపు తీయును, గొర్రెలు వారి స్వరమును వినును. అతడు తన గొర్రెలను పేరు పేరున పిలిచి బయటకు తోలుకొని పోవును. తన గొర్రెలను అన్నిటినీ బయటకు తోలుకొని వచ్చిన పిదప అతడు వానికి ముందుగా నడుచును. గొర్రెలు వారి స్వరమును గుర్తించును కనుక అవి వాని వెంట పోవును. అవి పరాయి వాని స్వరమును ఎరుగవు కనుక అవి వాని వెంట వెళ్ళక దూరముగా పారిపోవును. యేసు వారికి ఈ దృష్టాంతమును వినిపించెను. కానీ ఆయన చెప్పుచున్నదేమో వారు గ్రహింపలేకపోయిరి. అందుచే యేసు మరలా ఇట్లు చెప్పెను, గొర్రెలు పోవు ద్వారమును నేనే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నాకు ముందుగా వచ్చిన వారందరూ దొంగలు, దోపిడీగాండ్రు. గొర్రెలు వారి స్వరమును ఆలకింపలేదు. నేనే ద్వారమును. ఎవడేని నా ద్వారా ప్రవేశించిన ఎడల వాడు రక్షణ పొందును. అతడు వచ్చుచూ పోవచ్చు ఉండును, వానికి మేత లభించును. దొంగవాడు దొంగిలించుటకు, హత్య చేయుటకు, నాశనము చేయుటకు మాత్రమే వచ్చును. నేను జీవమును ఇచ్చుటకును దానిని సమృద్ధిగా ఇచ్చుటకును వచ్చి ఉన్నాను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి మొదటి పఠనంలో అపోస్తులుడైన పేతురు గారు పవిత్రాత్మ పూరితుడై చేసిన ప్రబోధాన్ని విన్నాం. ఆ ప్రబోధం ఇటువంటి ముఖ్యమైన మాటలతో ముగిసింది. ఆయన ఏమంటాడంటే, మీరు సిలువ పైన చంపిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను అన్నాడు. ప్రభువు క్రీస్తు, యేసును ప్రభువుగాను క్రీస్తుగాను తండ్రి దేవుడు నియమించాడు అని చెబుతున్నాడు. ఇప్పుడు మనం ఈ బిరుదాల మీద కొంచెం మన వాటిని గురించి ఆలోచించుకోవాలి, వాటిని గురించి కొంచెం ధ్యానించుకోవాలి. హీబ్రూ భాషలో ప్రభువు, క్రీస్తు అనే పదాలు ఆయా ధర్మాలను, బాధ్యతలను సూచించే బిరుదనామాలు. ముఖ్యంగా తండ్రి దేవుడు శిలువపై మరణించిన క్రీస్తు వినయానికి, త్యాగానికి మెచ్చుకొని అతనికి ఉత్థానాన్ని ప్రసాదించాడు. అతన్ని ఆరోహణం చేసి తన చెంతకు చేర్చుకున్నాడు. ప్రభు అనే అతని సొంత నామాన్ని క్రీస్తుకు ఇచ్చి సత్కరించాడు. తన సొంత నామాన్ని క్రీస్తుకు ఇచ్చి క్రీస్తును సత్కరించాడు.
ఒక మంచి పని చేస్తే మనం ఈ రోజులో సత్కారం చేస్తూ ఉంటాం చాలామందికి. ఈసారి తండ్రి ఏం చేశాడంటే క్రీస్తుని సత్కరించి ఆయనకు ఈ బిరుదు ఇచ్చాడు. ఆ బిరుదు అంటే ప్రభు. సమస్త ప్రాణులు ఇక మీదట ఆ ఉత్థాన ప్రభు ముందట మోకాలు వంచాలి. అది ముఖ్యంగా మన పౌలు గారు చెబుతారు. ఫిలిప్పీలకు రాసిన లేఖలో చెబుతాడు ఆయన. 2వ అధ్యాయం ముఖ్యంగా 6 నుంచి 11 వచనాలు. చాలా మంచి పాట ఉంది అది ఇక్కడ. ఆయన ఎల్లప్పుడూ దైవ స్వభావము కలిగి ఉన్నను, దేవునితో తన సమానత్వమును గడింపలేదు, ఇది గ్రహింపవలసిన విషయం. కానీ ఆయన తన్ను తాను రిక్తులు చేసుకొని సేవకు రూపము దాల్చి మానవమాత్రుడిగా జన్మించాను. ఆయన అన్ని విధముల మానవమాత్రుడై ఉండి అంతకంటే వినయము గలవాడై మరణము వరకును, శిలువపై మరణము వరకును విధేయుడాయను. అందువలనే దేవుడు ఆయనను అత్యున్నత స్థానమునకు లేవనెత్తి అన్ని నామముల కంటే ఘనమగు నామమును ఆయనకు ప్రసాదించను. అందువలననే పరలోక భూలోక పాతాళ లోకమయందలి సమస్త జీవులను క్రీస్తు నామమునకు మోకాలు వంచి వినతులు కావలెను అని చెప్పాడు. ఇక మీదట ప్రభు ద్వారా తప్ప మరి ఒక వ్యక్తి ద్వారా రక్షణ సిద్ధించదు అని ముఖ్యంగా విచారణ సభ ఎదుట పేతురు గారు అలాగే యోహాను గారు సాక్ష్యాలు ఇచ్చారు. అపోస్తుల చర్యలు 4వ అధ్యాయం 12వ వచనం. అది క్రీస్తు మహిమ. ఈ మహిమ అతన్ని విశ్వసించే భక్తులకు కూడా సంక్రమిస్తుంది. ఎవరైతే ప్రభుని విశ్వసిస్తారో ఈ మహిమ వాళ్ళకు కూడా సంక్రమిస్తుందని దీని భావం. అది ప్రభువును అనే మాటను గురించి, అనే బిరుదాన్ని గురించి. మెస్సియా అనే మాట మషీహా అనబడే హీబ్రూ పదం నుండి వస్తుంది. దానికి తుల్యమైన గ్రీకు మాట క్రీస్తోస్. ఈ మాటలన్నిటికీ అభిషిక్తుడు, అభిషేకము పొందినవారు అని అర్థం. పూర్వవేదంలో రాజులు, ప్రవక్తలు, యాజకులు వాళ్ళందరూ అభిషేకం పొందేవాళ్ళు. ఈ అభిషేకం వారిని పవిత్రులను చేస్తుంది. ఈ అభిషేకింపబడిన వారి ద్వారా దేవుడు తన ప్రణాళికను నిర్వహిస్తాడు. క్రీస్తు ప్రభువు యోర్దాను నదిలో జ్ఞానస్నానం పొందినప్పుడు ఆత్మ పావుర రూపంలో తన మీదకి దిగిరావడం ద్వారా ఈ అభిషేకం జరిగిందని లూకాసు వార్త 3వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. యేసు ప్రభు రోజుల్లో క్రీస్తు ఈ పదం రాజకీయ భావాలతోనూ అలాగే తిరుగుబాటు భావాలతోనూ నిండి ఉండేది. అందుకే ఒక్కసారి కూడా తాను ఈ పదాన్ని వాడుకోలేదు, తాను క్రీస్తులని చెప్పుకోలేదు. అందుకే శిష్యులను కూడా తన్ను క్రీస్తుగా తెలియచేయవద్దని వాళ్ళందరినీ వారించాడు. అలాగే దెయ్యాలు ఎప్పుడన్నా ఒక వ్యక్తి నుండి వచ్చేటప్పుడు అవి ఎప్పుడు నువ్వు క్రీస్తు మాకు తెలుస్తుందని చెప్తూ ఉండే, వాళ్ళని కూడా వారించేవాడు ప్రభు. కానీ ఒక్కసారి మటుకు సమరయ స్త్రీతో తను మాట్లాడేటప్పుడు యోహాను సువార్త 4వ అధ్యాయంలో క్రీస్తు అనబడే మెస్సియా రానున్నాడు, అతడు వచ్చినప్పుడు అన్ని విషయాలు తెలియజేస్తాడు అంటుంది ఆమె. అప్పుడు ప్రభు ఏమంటాడంటే ఆ క్రీస్తుని నేనే అంటాడు. ఆ ఒక్కసారి మాత్రం తాను వాడతాడు ఆ మాట. తర్వాత మళ్ళీ ఉత్థానం తరువాత క్రీస్తు ఆ బిరుదాన్ని తనకు తాను వాడుకున్నాడు. క్రీస్తు ఈ విధంగా బాధలు అనుభవించి ఉత్థానం వల్ల మీకు తెలియదా అని ఆయన గురించి మామూలుగా వేదాల్లో ఉన్నదంత విషయాన్ని అంతా వాళ్ళకి విపులంగా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. అప్పుడే ఆ సమయంలో ఇంకోసారి క్రీస్తు అనే పదం వాడతాడు. కాబట్టి క్రీస్తు అంటే ఎవరంటే క్రీస్తోస్ అంటే అభిషేకింపబడినవాడు. ఇలా క్రీస్తులాగా మనం కూడా అభిషేకం పొందుతాం. మనం ఇప్పుడు భక్తులం, విశ్వాసులం. ఆయన పేరు ఆయనకి ఇచ్చిన బిరుదు అది క్రీస్తు. అంటే క్రీస్తు అంటే అభిషేకింపబడినవాడు. ఆ క్రీస్తుని విశ్వసించే మనం కూడా అభిషేకింపబడతాం. అయితే ముఖ్యంగా మనం యోహాను రాసిన మొదటి లేఖ చదివినట్లయితే 2వ అధ్యాయం 20వ వచనంలో అయితే మీరు పవిత్రుని వలన అభిషేకింపబడితిరి చక్కగా చెప్పాడు. పవిత్రుడు మిమ్మల్ని అభిషేకించాడు. అలాగే 27వ వచనంలో అంటాడు అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకం మీ యందు నిలిచి ఉంది కనుక ఎవడునూ మీకు బోధింపనక్కరలేదు. ఎందుకంటే ఆ రోజుల్లో కొందరు అసత్యవాదులు వచ్చి వాళ్ళని పెడదామని పట్టిస్తున్నారు క్రైస్తవులు. అప్పుడు ఈ యోహాను వాళ్ళకు ఉత్తరం రాస్తాడు అన్నమాట.
వాళ్ళు నమ్మకండి, వాళ్ళు చెప్పేదంత అన్ని అబద్ధాలు. మీకు ఆ పవిత్రుడే మిమ్మల్ని అభిషేకించాడు. ఈ అభిషేకమే అభిషేక వరం మీకు ఉంది. దాని మూలంగా మీ అంతరాత్మ మీకు మంచి విషయాల్ని బోధిస్తుంది. వాళ్ళు చెప్పే విషయాలు మీరు ఆలకించకండి అని చెప్తాడు అన్నమాట. ఎందుకు కారణం ఏంటంటే వాళ్ళ మనస్సుల్లో వాళ్ళ ఆత్మల్లో పవిత్రాత్మను వసిస్తున్నాడు కాబట్టి. అది ఇక్కడ అభిషేకం అంటే క్రీస్తుని గూర్చిన బోధను విని అతన్ని విశ్వసించడం. అది ముఖ్యంగా మనకి పవిత్రాత్మ వసకే వరం. అది క్రీస్తుని అర్థం చేసుకొని ఆయన్ని విశ్వసించడం. ఈ క్రియ ఆత్మ ద్వారా జరుగుతుంది. ఈ అభిషేకాన్ని అధికం చేయమని, ఈ అభిషేకాన్ని ఇంకా మనలో పెంపొందించమని మనం ఆత్మదేవునికి విన్నవించాలి. క్రీస్తును అనుసరించేవాడు క్రైస్తవుడు కాబట్టి క్రైస్తవుడు కూడా అభిషిక్తుడు కనుక మన ప్రవర్తన యోగ్యంగా ఉండాలి. మనం అభిషేకింపబడ్డాం, క్రీస్తును అనుచరుడం అంటాం, కానీ దానికి ముఖ్యంగా మనకు కావాల్సింది ఏంటంటే మన ప్రవర్తన యోగ్యంగా ఉండాలి. మనం గురువుకు తగిన శిష్యులుగా జీవించాలి. చివరగా 3వ బిరుదు క్రీస్తు కాపరి. నేటి సువార్త పఠనం యోహాను సువార్త 10వ అధ్యాయం 1 నుంచి 10 వచనాలు చదువుకున్నాం. ఈ పఠనంలో ప్రభు ఏమంటాడంటే గొర్రెలు పోవు ద్వారము నేనే 7వ వచనంలో అంటాడు. ఆ తర్వాత 9వ వచనంలో ఏమంటాడంటే నేనే ద్వారమును, ఎవడేని నా ద్వారా ప్రవేశించిన ఎడల వాడు రక్షణ పొందును అని చెప్తున్నాడు. నేనే ద్వారాన్ని అంటాడు. మొట్టమొదటి గొర్రెలు పోవు ద్వారాన్ని నేనే అంటాడు. రెండవది నేనే ద్వారాన్ని అంటాడు. ఎవరైతే ఈ ద్వారం గుండా వస్తారో వారు రక్షింపబడతారు అని చెప్తున్నాడు. మొదటి 3 వచనాలు గొర్రెల దొడ్డెని గురించి చెప్తాయి. అలాగే 4, 5 వచనాలు మంచి కాపరికి అలాగే దొంగ కాపరులకు ఉన్న వ్యత్యాసాన్ని తెలియజేస్తాయి. యోహాను సువార్త 10వ అధ్యాయం అసలు మంచి కాపరుని గురించి వివరిస్తుంది. మనందరికీ తెలుసు ప్రభుయే నాకు కాపరి. ఈ పాట పాడడానికి చాలా ట్యూన్స్ ఉన్నాయి. ఎవరు పెడితే వాళ్ళు కంపోజ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే చాలా బాగుంటుంది కదా. అందరూ ప్రతి వాళ్ళు బాగా మంచి మెలడీ లేకుంటే మెలడీ లేకపోయినా సరే మెలడీలాగా భావించి వాళ్ళు పాడేవాళ్ళు కొంతమంది ఉంటారు. వీళ్ళందరూ ఉన్నారన్నమాట. కానీ ఈ పాట అందరికీ తెలుసు. ఒక ట్యూన్ కానీ వేరే ట్యూన్ కానీ అందరికీ తెలుసు ఈ పాట. ముఖ్యంగా అది 23వ కీర్తన. పూర్వవేదం యావే ప్రభుని కాపరిగా చిత్రీకరిస్తుంది. యావే దేవుణ్ణి కాపరిగా పిలిచింది. బాబిలోనియాకు బానిసలుగా వెళ్ళిన యూదులు యెరూషలేము తిరిగి రావడాన్ని గూర్చి యెషయా ప్రవక్త చెప్తాడు. 40వ అధ్యాయంలో 11వ వచనంలో చెప్తాడు, ప్రభువు కాపరి వలె తన మందను మేపుతాడు, గొర్రె పిల్లలను చేతిలోనికి తీసుకొని రొమ్ము మీద పెట్టుకొని మోసుకొని పోతాడు, వాని తల్లులను మెల్లగా అదలిస్తాడు అని చెప్తాడు. అలాగే యావే ప్రభు కాపరి అయితే అతడు మేపే గొర్రెలు ఇశ్రాయేలు ప్రజలు. మంచి కాపరి గొర్రెలను కాచి కాపాడే విధంగా యావే ప్రభు తన ప్రజల్ని ఆదరించి సంరక్షిస్తాడు. ఈ విధంగా ప్రజలు తమ దేవుణ్ణి అర్థం చేసుకున్నారు. అలాగే ప్రాచీన హీబ్రూ ప్రజలు వాళ్ళకి మొట్టమొదట ఒక స్థిర నివాసం అంటూ లేదు. నోమడ్స్ అంటే ఒక ఊరు నుంచి ఇంకో ఊరు వలస వెళ్ళేవాళ్ళు. వాళ్ళ గుడారాలని తీసేసుకొని వాళ్ళకున్న ఈ మందలను తీసుకొని ఉన్న ఈ గొర్రెలు లేకుంటే ఇంకా మిగిలిన ఆవులు అటువంటి వాటిని తీసుకొని వలస వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు. అటువంటి ప్రజలు వాళ్ళు తమ గొర్రెల మందను తమతో తోలుకొని పోతూ ఉండేవాళ్ళు. అందుకే మనం ముఖ్యంగా మన పూర్వవేదం అలాగే క్రొత్త నిబంధన చూసినట్టయితే అక్కడ గొర్రె అనే పదం 500 సార్లు మనకి కనిపిస్తుంది. ఒకసారి 2 సార్లు కాదు. అంటే గొర్రె అనేది మామూలుగా మన బైబిల్లో చాలా వాడుక పదం అన్నమాట. అలాగే యూదుల చరిత్రను పరిగించినట్లయితే వాళ్ళ నాయకుల్లో చాలామంది కాపరులు. మొట్టమొదటి అబ్రహాం ఉన్నాడు, ఆయన తర్వాత మోషే, వాళ్ళిద్దరు కాపరులే. తర్వాత 3 రోజుల్లో దావీదు కూడా కాపరే, గొర్రెల కాపరే. ఆమోస్ ప్రవక్త కూడా కాపరే. ఇలా చాలామంది అసలు దేశాల్లో ఎక్కువ కాపరులుగా ఉండేవాళ్ళు. వాళ్ళ జీవన విధానం అట్లా ఉండేది. గొర్రె అనే భావం యూదా ప్రజల్లో బాగా జీర్ణించుకుపోయింది. యావే తన ప్రజలను పరిపాలించాలని ఆయన రాజులను ఎన్నుకొని వారిని అభిషేకించాడు.
వారిని కాపురులుగా నియమించాడు. కానీ వారు తమ స్వార్థానికే అంకితమైపోయి తమ మందలను వాటి బాగోగులను పట్టించుకోలేదు. కాబట్టి అప్పుడు యావే ప్రభు ఏం చేశాడంటే, ఎందుకు నా ప్రజలందరూ ఇలా వెళ్ళిపోతున్నారు, నేను చెప్పే మాటలు వినటం లేదు, మనం ఇచ్చే దైవవాక్యాన్ని అసలు పట్టించుకోవడం లేదు, ఎందుకని వెళ్ళిపోతున్నారు అని ఆయన కొంచెం విసిగిపోయి చూస్తే తీరా ఈ దుష్ట రాజులతో వాళ్ళు విసిగిపోయారు ప్రజలు. అందుకని ప్రభు ఏమంటాడంటే హెచ్కేల్ గ్రంథంలో 34వ అధ్యాయం 15వ వచనంలో, ఇక వీళ్లతో నాకు అవసరం లేదు, నా మందను నేనే మేపుకుంటాను అంటాడు. యావే తన అందుకని యావే తన ప్రతినిధి అయిన మెస్సయాను తనకు బదులుగా మందకు కాపరిగా నియమిస్తాడు. తనకు తెలుసు ఈ రాజులతో లాభం లేదు, మెస్సయా వచ్చినప్పుడు మెస్సయా అప్పటి నుంచి తాను మందకు ఈయన తానే కాపరి అవుతాడని వాడిని కాపరిగా నియమిస్తాడు. ఇక రాబోయే మెస్సియా కాపరిగా ఉండాలని 34వ అధ్యాయం 23-24 వచనాలు యెహెజ్కేలు. చివరి ప్రవక్తల్లో ఇంకొక ఆయన ఉన్నాడు, జకర్యా. ఆ జకర్యా ఏమంటాడంటే, అతని నాటికి కాపరిని గుర్చిన మరో భావం ప్రచారంలోకి వచ్చింది. మంచి కాపరి ఎలా ఉండాలి? జకర్యా అంటాడు, మంచి కాపరి తరలి వస్తాడు కానీ ఆ కాపరికి గాయాలు తగులుతాయి అంటాడు. ఆ కాపరికి గాయాలు తగులుతాయి, శత్రువులు అతని వక్షస్సును వ్రయలు చేస్తారు, అతని సొంత ప్రాణాలు ధారపోసి మందను కాపాడుతాడు అని చెప్తాడు 12వ అధ్యాయం. ఈ పూర్వ ప్రవక్తలు సూచించిన కాపరి మీకా ప్రవక్త ప్రవచించిన ప్రకారం తాను బెత్లెహేములో జన్మిస్తాడు. మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. ఈ కాపరిని అప్పుడు క్రీస్తు ప్రభు బెత్లెహేములో పుట్టినప్పుడు తను కాపరిగా జన్మించాడు. తను మెస్సియా కాబట్టి కాపరిగా జన్మించాడు. తను జన్మించినప్పుడు మొట్టమొదట తను చూడడానికి వచ్చిన వాళ్ళు కాపరులు. అది చాలా సంతోషంగా ఉంది ఈ వార్త. కాపరి పుట్టాడు. ఈ కాపరిని చూడడానికి వచ్చిన మొట్టమొదటి వాళ్ళు కాపరులే. గొర్రెలను కాసుకున్న వాళ్ళు వచ్చి ఆయన చూస్తారు. లూకా సువార్త 2వ అధ్యాయం 15-16 వచనాలు. ఈ క్రీస్తు ప్రభు వచ్చిన తర్వాత క్రీస్తు ప్రభు తన కాపరిగా ఇశ్రాయేలులో చెదరిపోయిన గొర్రెల కోసం వచ్చానని చెప్పాడు. మత్తయి సువార్త 15వ అధ్యాయం 24వ వచనం. అలాగే అతనికి శిష్యులను కూడా ఒక చిన్న మందగా వాళ్ళని భావించాడు. లూకా సువార్త 12వ అధ్యాయం 32వ వచనం. ఎటువంటి కాపరి ఈయన? దయార్థ హృదయుడు, తప్పిపోయిన గొర్రెలను వెదక్కుంటూ వెళ్ళేవాడు. లూకా సువార్త 15వ అధ్యాయం 4-7 వచనాలు. అలాగే ఈ దయాపురుడైన కాపరిని ఇజ్రాయేలీ ప్రజలకు ఇమ్మని మోషే ఒకసారి యావే దేవుని ప్రార్థిస్తాడు. మోషే టైంలో కాలంలో ఆయన ప్రార్థిస్తాడు, ప్రభు నా ప్రజలకు ఒక మంచి కాపరిని ఇవ్వు. ఎటువంటి కాపరి అంటే ఆ కాపరికి దయ అనే గుణం కావాలి, ఒక హృదయం కావాలి, దయాపరుడైన హృదయం కావాలి. అటువంటి హృదయం ఉన్న ఒక కాపరిని ఇవ్వని తాను ప్రార్థిస్తాడు. సంఖ్యాకాండం 27వ అధ్యాయం 15వ వచనం. ఈ దయ మనం క్రీస్తులో చూస్తే ఎల్లవేళ కనిపించేది. అటువంటి దయ ఆయనలో ఇప్పుడు ఉంది. మత్తయి సువార్త 9వ అధ్యాయం 36వ వచనం చదివినట్లయితే, కాపరి లేని గొర్రెల వలె చెదరి ఉన్న జనసమూహాన్ని చూచి ఆ కరుణామయన కడుపు తరుక్కుపోయింది అంటాడు మత్తయి. ఈ ప్రభు జీవితాంతం కాపరిగా వ్యవహరించాడు. జకర్యా ప్రవక్త చెప్పినట్లుగా యూదులు అతన్ని వధించారు, అతని రొమ్ము పొడిచారు, అతని రొమ్ము తెరిచారు. మంచిగా చూసాం కదా. ఆయన చనిపోయినప్పుడు బల్లెంతో అక్కడ ఉన్న ఒక సైనికుడు అతని ప్రక్కన తెరిచాడనమాట. అది అక్కడ జకర్యా ప్రవక్త వచించినట్లు అతను రొమ్మి పొడిచారు, తెరిచారు అంటాడు. కానీ తన మంద కోసం తన ప్రాణాలు అర్పించడం ద్వారానే అతడు గొప్ప కాపరి అయ్యాడు. ఇది మనం నేర్చుకోవాల్సిన విషయం మన కాపరి దగ్గర నుంచి. పేతురు గారు అందుకే అంటారు, మొదటి లేఖలో 2వ అధ్యాయం 25వ వచనంలో అంటాడు, కాపరి అయిన ఈ ప్రభువు చెంతకు మనమంతా నమ్మకంతో వెళ్ళాలి అంటాడు. మన కోసం చనిపోయిన కాపరి ఉన్నాడు కాబట్టి ఆయన చెంతకు మన నమ్మకంతో వెళ్ళాలి. ఎందుకంటే మన కోసం చనిపోయాడు. అటువంటి మంచి కాపరి అంటాడు. యోహాను సువార్తలో క్రీస్తు మంచి కాపరిగా వర్ణించబడ్డాడు. పూర్వం ప్రజలను పాలించిన రాజుల్లో చాలామంది
చెడ్డవాళ్ళు ఉన్నారు, వాళ్ళు చెడ్డ కాపరుడు. కానీ క్రీస్తు మంచి కాపరి. మంచి కాపరి తన ప్రజలకు మేలు చేస్తాడు. అలాగే క్రీస్తు ప్రజలకు మేలు చేశాడు. గొర్రెలను పచ్చిక బయళ్ళకు నడిపించుకొని వెళ్ళేవాడు ఇతడే. అతనికి గొర్రెల పేర్లు తెలుసు. పేరు పెట్టి పిలువగానే అతన్ని అనుసరిస్తాయి. గొర్రెల కోసం తన ప్రాణాన్ని బలిగా అర్పిస్తాడు అని ముఖ్యంగా ఈ 10వ అధ్యాయంలో ఆయన్ని గురించి వర్ణించబడింది. ఒక్క మందగా వారిలో ఐక్యత సమకూరుస్తాడు అని కూడా చెప్పబడింది. ఈ విధంగా ప్రభువు గొర్రెలు ప్రభువుకు తెలుసు రెండు. కాబట్టి ఆయన వాటిని పిలిస్తే ఆయన స్వరాన్ని వింటాయి. ఇది బహుశా మనం ఈ విషయాన్ని కొంచెం అర్థం చేసుకోవాలి. ప్రభు స్వరాన్ని మనం కూడా వింటాం. ఈరోజు ప్రభు మన కాపరి, మనం ఆయన గొర్రెలం. కాబట్టి ఆ ప్రభు స్వరాన్ని వినాలి. ఆ స్వరాన్ని ఎలా వింటాం? మనం ఈ రోజుల్లో మన అంతరాత్మలో వింటాం, విని అనుసరిస్తాం, అనుభవపూర్వకంగా అతన్ని తెలుసుకొని ప్రేమిస్తాం, సేవిస్తాం. క్రీస్తు పట్ల మనకు ఈ వ్యక్తిగత అనుభవం చాలా ముఖ్యం. ఈ వ్యక్తిగత అనుభవం ఉంటేనే మనం శిష్యులుగా తయారు కాగలం, శిష్యులుగా మారగలం. చివరిగా ముగించే ముందు కొన్ని విషయాలు చెప్తాను మీ అందరికీ. మనమంతా కాపర్లమే, అందరూ కాపర్లే. ఎవరికైతే బాధ్యత ఉందో ఆ వ్యక్తి కాపరి. ప్రతి వ్యక్తి కాపరే. ఇంట్లో అమ్మా నాన్న ఇద్దరూ కాపర్లే, కుటుంబ కాపర్లు వాళ్ళు. ఇక్కడ ఆడ మగ భేదాలు లేవు, అందరూ కాపర్లే. కాపరి అంటే బాధ్యత కలిగిన వ్యక్తి. పాఠశాలల్లో, విద్యాలయాల్లో, ఆఫీసుల్లో, ప్రభుత్వ విధుల్లో అధికారులు, అలాగే డాక్టర్లు కానీ, నర్సులు కానీ, పనిచేసేవాళ్ళు ప్రతి వాళ్ళు అందరూ కాపర్లే. కేవలం బాధ్యతే కాదు, ఇతరులను అర్థం చేసుకోగలిగే మానవీయత కావాలి ప్రతి వాళ్ళకి. ఇతరుల అవసరాలను గుర్తించి మేలు చేయడానికి ప్రయత్నించడం. ఇక్కడ మన కుటుంబం, మన ఊరు, మన దేశం, ప్రపంచంలో ప్రతివాడు విశ్వనరుడిగా జీవించాలి. కేవలం ఇక్కడున్న చోట కాదు, ప్రపంచమంతా నాది అనే భావంతో జీవించాలి. మనందరికీ బాధ్యత ఉంది. అలాగే పర్యావరణం మన బాధ్యత. మన చుట్టూ ఉన్న ఆవరణను శుభ్రంగా ఉంచి మనకు ఇతరులకు మేలు చేసే రీతిలో పరిసరాల్ని మనం కాపాడుకోవాలి. అందుకే ఇప్పుడు ముఖ్యంగా ఈ కోవిడ్-19 వచ్చిన తర్వాత అన్ని చోట్ల శుభ్రత పాటించాలి, మొక్కలు నాటాలి. అలాగే భూతదయ, అన్ని జీవుల్ని గౌరవించి వాటిని పెంచాలి. పౌరులుగా మన బాధ్యతలు స్వీకరించాలి. మన దేశాన్ని అభివృద్ధి చేయడానికి అందరూ కృషి చేయాలి. ఇంకో చివరి విషయం, కాపరి అంటే మనం విన్నాం, నేనే ద్వారాన్ని అని చెప్పాడు క్రీస్తు ప్రభు. ఆ ద్వారాన్ని అంటే లోపలికి వెళ్ళాలన్నా, బయటకు రావాలన్నా ఆయన అనుమతిస్తేనే జరుగుతుంది. ఆ ద్వారం దగ్గర ఏం జరుగుతుందంటే మంచే ఆ ద్వారం దాటి వెళుతుంది, చెడు ఆ ద్వారం దాటి వెళ్ళదు. ఇది మనకు కావాల్సిన, ముఖ్యంగా మనం చేయవలసిన విషయం. కాపరి అంటే ఎవరంటే మంచిని లోపలికి తీసుకురావాలి, చెడును వదిలిపెట్టేయాలి. ఆ బాధ్యత అందరికీ ఉంది. మంచినే మనం అది లోపలికి రావాలన్నా, బయటికి వెళ్ళాలన్నా వాటినే మనం వెళ్ళడానికి అనుమతించాలి. చెడు అనేది రాకుండా చూసుకోవాలి. అది మన అందరి బాధ్యత. కాబట్టి ఈరోజు మనం ఈ కాపరి బాధ్యత ఒక ప్రక్క ప్రభుని దగ్గర నుంచి నేర్చుకుంటూ మనం కూడా ఈ కాపరి బాధ్యతను శిరసావహించాలని ఈనాటి పఠనాలు చెబుతున్నాయి. ప్రభు మనందరినీ ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరం కలిసి విశ్వాస సంగ్రహం చెబుదాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువునైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను.
ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సియు పిలాతును అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వాళ్ళ నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుండి ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, మంచి కాపరి అయిన క్రీస్తు పునరుత్థాన పండుగ పరిశుద్ధ దినాలలో ఉన్న మనము మన దీనస్థితిని ప్రభువునకు సమర్పించుకుంటూ ఆయన దీవెనలకై ప్రార్థించుదము. మన శ్రీ సభను నడిపే నాయకుల కొరకు, మన పరిశుద్ధ ఫ్రాన్సిస్ జగద్గురువులు, పీఠాధిపతులు, గురువులు, మంచి కాపరి అయిన క్రీస్తు వారికి అప్పగించిన మందను దైవ మార్గములో నడిపిస్తూ వారిని వివేకముతో కాచి కాపాడుతూ తప్పిపోయిన గొర్రెలన్నిటినీ తిరిగి మందలోనికి తెచ్చుటకు కావలసిన అనుగ్రహములు ప్రసాదించాలని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి హల్లెలూయా. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి హల్లెలూయా. ప్రపంచ నాయకుల కొరకు, క్రీస్తు జగతికి జ్యోతిని, శాంతిని ప్రసాదించిన వాస్తవమును ప్రపంచ ప్రజలందరూ గ్రహించున్నట్లు ప్రార్థించుదాం. ప్రపంచ నాయకులు తమ స్వార్థమును వీడి పేద సాధులకు, నిరాశ్రయులకు, సమాజ వ్యవస్థలోని లోపముల చేత పీడింపబడు నిర్భాగ్యుల యొక్క అభ్యున్నత కొరకు వారు తమ పాలనలో తగిన పథకాలు అవలంబించులాగున అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి హల్లెలూయా. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి హల్లెలూయా. కరోనా వ్యాధితో బాధపడు వారి స్వస్థత కొరకు, కరోనా వ్యాధి సోకి చావు బ్రతుకుల మధ్య కుట్టుమిట్టాడుతున్న వారు క్రీస్తు మరణ పునరుత్థాన ప్రభావముతో మానసిక, శారీరక స్వస్థత నొంది పరిపూర్ణ ఆరోగ్యం పొందాలని, వారికి వైద్య సేవలు అందిస్తున్న వైద్యులు, వారి సహాయ సిబ్బంది సేవా తత్పరతతో చేయు ప్రయత్నాలన్నీ ఫలవంతమవ్వాలని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి హల్లెలూయా. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి హల్లెలూయా. ఆధ్యాత్మిక సాంగ్యములలో పాల్గొనుటకు వీలు లేక బాధపడు వారి కొరకు, ఈ కష్టకాలములో దేవాలయాలు సందర్శించి పవిత్ర సాంగ్యాలలో పాల్గొను అవకాశము లేక ఆధ్యాత్మికముగా కలత చెందువారు ప్రభువు ఊరటను పొందాలని, మరియు వారు విశ్వాసమందు సడలక ఆత్మయందు వసించు ఆత్మస్వరూపుని గుర్తించి ఆరాధించి దైవ బలముతో వారి అనుదిన జీవితం దీవించబడాలని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి హల్లెలూయా. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి హల్లెలూయా. కరోనా వ్యాధి బారిన పడి మరణించిన వారి యొక్క ఆత్మల కొరకు, కరోనా వ్యాధి సోకి మరణించిన వారి ఆత్మలకు రక్షకుడైన యేసు తన శాశ్వత గృహమందు ఆశ్రయమిచ్చి వారి ఆత్మలకు నిత్య విశ్రాంతినిచ్చినట్లుగాను, మరియు వారిని కోల్పోయిన కుటుంబ సభ్యులకు కావలసిన ఓదార్పును ప్రభువు దయచేయాలని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి హల్లెలూయా. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి హల్లెలూయా. పావన పిత, మీ ప్రియ కుమారుని మరణము పునరుత్థానముల ద్వారా మాకు నూతన జీవమును, రక్షణమును ప్రసాదించితిరి. ఈ బిడ్డల మనవులను ఆలకించి వారందరినీ అన్ని బాధల నుండి విడుదల చేయమని, అన్ని వ్యాధుల నుండి స్వస్థత చేకూర్చమని, అందరికీ ఆయురారోగ్యములు, సౌభాగ్యాలు దయచేయమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. హృదయపూర్వకర్పణం ఇది ఆత్మీయ సమర్పణం. హృదయపూర్వకర్పణం ఇది ఆత్మీయ సమర్పణం. త్రిద్వైక దేవునికి తను మనసు అంకితం.
త్రిత్వైక దేవునికి తను మనసు అంకితం, హృదయపూర్వకర్పణం ఇది ఆత్మీయ సమర్పణం. హృదయపూర్వకర్పణం ఇది ఆత్మీయ సమర్పణం. ఆవేలుని మనసు కలిగి అర్పింతుము కానుకలు, ఆవేలుని మనసు కలిగి అర్పింతుము కానుకలు. అబ్రహాముని భక్తి కలిగి చెల్లింతుము కృతజ్ఞతలు, అబ్రహాముని భక్తి కలిగి చెల్లింతుము కృతజ్ఞతలు. ఈ దివ్య పూజలో అర్పించును నా హృదయం, ఈ దివ్య పూజలో అర్పించును నా హృదయం. హృదయపూర్వకర్పణం ఇది ఆత్మీయ సమర్పణం. సహోదరి సహోదరులారా, నేనును మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమనుట్ల ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమ కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలి స్వీకరించుగాక. ఓ ప్రభువా, మేమెల్లప్పుడూ ఈ పవిత్ర పాస్కా పరమ రహస్యముల నిర్వహణ యందు ఆనందోత్సాహములను కలిగి ఉండునట్లు అనుగ్రహింపుము. మాకు నూతన జన్మనొసగిన ఈ పరమ పవిత్ర కార్యమును మేము తరచుగా నిర్వహించుచు నిత్యానందమును చేరుకుందుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో నుందురుగాక. మీ ఆత్మతో ఉండుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువై త్రిపియునాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞతలు తెలుపుట యుక్తము, న్యాయము. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞత చెల్లించుటయు మా పాస్కాయగు క్రీస్తు బలి అయిన ఈ కాలమున నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమపరచుటయు యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైన పాపముతో నిండిన పాత స్థితి వినాశనము కాగా పతనమైన విశ్వము నూతనీకరింపబడినది. క్రీస్తునందు సమగ్రమైన జీవనము మాకు లభించినది. ఈ విధముగా క్రీస్తునందు ఒక క్రొత్త యుగము ప్రారంభమైనది. కావున ప్రతి దేశము, ప్రతి ప్రజ పాస్కానందముతో ఉప్పొంగుచు నిన్ను స్తుతించుచున్నది. పరలోక శక్తులను, దూతల దళములను నీ మహత్వమును నిరతము కీర్తించుట ఎట్లనగా, హోసానా 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 హోసానా. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు హోసానా హోసానా. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. హోసానా 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 హోసానా. దేవుని నామమున వచ్చెడి వారు ధన్యులు. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. పావన పితా, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైన నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా
పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయము వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీరిని బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను: మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను: మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మీ మరణమును మరణమును ప్రకటించదము, ప్రకటించదము, మీ మీ ఉత్థానమును ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చు వరకు వేచి ఉండుము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేంచేయుని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరిచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునట్టులా దయచూపుము. అతడు మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకొనిన పుణ్యాత్ములతోనూ, ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ, ఆమె విరక్తత్వ భర్త అయిన పునీతు జోజప్ప గారితోనూ, ధన్యులైన మీ అపోస్తలులతోనూ, వేద సాక్షులతోనూ, సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్టు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు మీ శ్రీ సభను, మీ సేవకుడగు మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, మా జోసెఫ్ రాజారావు పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకొనిన ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదశల చెదరి ఉన్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమున విడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అచ్చట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్.
మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతు. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పూజింపబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుల వారిని మేము మన్నించున్నట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము ముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏదైనా నిరంతరము నీదే రాజ్యము, నీదే అధికారము, నీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకొందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతి దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీవు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. పునీత న్యాసి వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి యేసువా మా ప్రార్థన ఆలకించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకోనండి. నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండా నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతింతునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. మా మంచి కాపరివైన ప్రభువా, మా రక్షకుడైన యేసుక్రీస్తు తన మంద రక్షణ కొరకు తనను తాను బలిగా అర్పించిన గొప్ప పరమరహస్యమును ఇప్పుడు స్మరించి ఆనందించిన మేము నీకు వందనములు అర్పించుచున్నాము. బాధామయమైన మా జీవితములను ఎల్లప్పుడూ సంరక్షించుచు నీవు వాగ్దానం చేసిన స్వర్గరాజ్యమునకు చేర్చుమని బ్రతిమాలుచున్నాము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్.
ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతో ఉండుగాక. తన జనితైక కుమారుని ఉత్థానము ద్వారా మీకు రక్షణమును దత్తత వరమును అనుగ్రహింప సంతోషించిన సర్వేశ్వరుడు మిమ్ము దీవించి ఆనందింపజేయునుగాక. ఆమేన్. తన రక్షణ కార్యము ద్వారా మీకు శాశ్వతమగు స్వాతంత్ర్యమును బహుమతిగా అనుసగిన ప్రభువు స్వర్గ జీవితమునకు కూడా మిమ్ము వారసులను చేయునుగాక. ఆమేన్. మీరు క్రీస్తులోనికి బాప్తిస్వము పొంది అతనితో ఉత్థానమైతిరి. ఇట్లు మీ జీవితంలోను పవిత్రపరచుకున్న మీరు ఈ లోకమున రుజువర్తన కలిగి జీవించుచు స్వర్గగృహమునందు క్రీస్తుతో ఐక్యమై ఉందురుగాక. ఆమేన్. సర్వశక్తిగల సర్వేశ్వరుని ఆశీర్వాదము మీపై దివ్యశ్రోత మీతో ఉండునుగాక. పితా పుత్ర పవిత్రాత్మ నామమున. ఆమేన్. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. హల్లెలూయా హల్లెలూయా. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా హల్లెలూయా. సమర్థవంతుడవైనా నా యేసయ్యా, సమస్తము నీకు సాధ్యమేనయ్యా. సమర్థవంతుడవైనా నా యేసయ్యా, సమస్తము నీకు సాధ్యమేనయ్యా. నా స్తుతి యాగము నీకే, నా ప్రాణార్పణ నీకే, నా సర్వస్వము నీకే, నా జీవన గానము నీకే. సమర్థవంతుడవైనా నా యేసయ్యా, సమస్తము నీకు సాధ్యమేనయా. పచ్చిక పట్టులలో నన్ను పదిలముగా ఉంచువాడు నీవే యేసయ్యా. ఆత్మజలములను నవ్యముగా ఇచ్చువాడవు నీవే యేసయ్యా. పచ్చిక పట్టులలో నన్ను పదిలముగా ఇచ్చువాడవు నీవే యేసయ్యా. ఆత్మజలములను నవ్యముగా ఇచ్చువాడవు నీవే యేసయ్యా. నీ వెళ్ళు మార్గములందు నా పాదము జారకుండా, నీ వెళ్ళు మార్గములందు నా పాదము జారకుండా, దూతల చేతులలో నన్ను నిలుపువాడవు నీవే యేసయ్యా. నీ దూతల చేతులలో నన్ను నిలుపువాడవు నీవే యేసయ్యా. సమర్థవంతుడవైనా నా యేసయ్యా, సమస్తము నీకు సాధ్యమేనయా. మన పరిశుద్ధ పాపు గారి ఆరోగ్యం కొరకు, వారి తలంపుల కొరకు, అదేవిధంగా మన పీఠాధిపతి కొరకు ప్రార్థించుదాము. పరలోకమందునుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యుద్ధ అపబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనవక కీడుల నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేత నిండిన మరి మా వందనము. ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడినవారు మీరే, మీ గర్భఫలము చేస్తూ ఆశీర్వదింపబడినవారుగానే. పరిశుద్ధ మరియు మా సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఎప్పుడునో మా మరణ సమయముందున ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్ర ఆత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడు సదాకాలం కలుగునుగాక. యేసునాథుని యొక్క మిక్కిలి పరిశుద్ధ దివ్య హృదయమా, మా మీద దయగనున్న స్వామి. యేసునాథుని యొక్క మిక్కిలి పరిశుద్ధ దివ్య హృదయమా, మా మీద దయగనున్న స్వామి. యేసునాథుని యొక్క మిక్కిలి పరిశుద్ధ దివ్య హృదయమా, మా మీద దయగనున్న స్వామి. పునీత జోజప్ప గారా, మా కొరకు వేడుకనుండి. పరిశుద్ధ మరియమ్మ, మా కొరకు వేడుకనుండి. సకల పునీతులారా, మా కొరకు ప్రార్థించండి. పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్ర నమస్కారం కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.